మనిషిలో మార్పు రావాలంటే ఆయన మాటలు గ్రహించాలి. మనలో ప్రేమ కలగాలంటే, ప్రేమ చిగురించాలంటే ఆయన బోధ ఈ సమాజానికి చాలా అవసరము. క్రూరత్వం చల్లారిపోవాలి, ప్రేమ వికసించాలి. ఆయన చెప్పినటువంటి మాట ప్రతి ఒక్కరు పాటించాలి. అలా పాటించగలిగినప్పుడు కుటుంబం బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుంది, ఊరు బాగుంటుంది, సమాజం బాగుంటుంది, ప్రపంచం బాగుపడుతుంది. ఇలాగూ కాకుండా మనిషి విచ్చలవిడిగా తిరగటానికి, విచ్చలవిడిగా పాపం చేయడానికి పాల్పడితే చివరికి జరిగేది ఏంటంటే వ్యవస్థ అంతా కూడా, సమాజం అంతా కూడా అస్తవ్యస్తమైపోయి చివరికి మరి కుటుంబ సభ్యులు సైతం ఒకరికొకరు చంపేసుకునేటువంటి పరిస్థితులు రావచ్చు. ఊరు అంతా కూడా మరి కొట్టుకునేటువంటి స్థితికి రావచ్చు. ఈ పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఇదిగో యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువు అయినా కూడా వారిని క్షమించాలి, అవసరమైతే వారిని కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పాలి అన్న మాటలు ఆయన తెలియజెప్పడం జరిగింది. ఈ మాటల ప్రకారంగా ఒక మనిషి, వ్యవస్థ, ఒక సంఘము, ఒక ఊరు నడవగలిగితే మనుషుల్లో ఎలాంటి మనస్పర్ధలు రావు, మనుషుల మధ్య ఎలాంటి కక్షలు, విభేదాలు, విమతములు ఉండవు. అందరి మధ్య కూడా ప్రేమ ఉంటుంది, అందరి మధ్య ప్రేమ ఉంటుంది. కనుక ఇలాంటి పరిస్థితులు రానున్నటువంటి దినాలు రాకుండా ఉండాలంటే ఇదిగో మనమందరం కూడా ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాం. ఇప్పటి నుంచి పునాది వేసుకుంటే రాబోయేటువంటి తరాన్ని మనం కాపాడవచ్చు, రాబోయేటువంటి యవ్వన సమాజాన్ని, రాబోయేటువంటి సమాజాన్ని మనం బాగు చేసేటువంటి వారుగా ఉంటాం. కనుక దయచేసి మన పిల్లలకు మనము వీటిని అలవర్చుకొని వారికి తెలియజెప్తూ ఉంటే వాళ్ళు ఇక నుంచైనా క్రీస్తు బాటలో, ప్రేమ తత్వంలో, కనికరము, దయ, క్షమ అనేటువంటి గుణాల్లో వాళ్ళు ఎదిగితే రానున్నటువంటి కాలంలో క్రూరత్వాన్ని పూర్తిగా అణచేసి ప్రేమతత్వాన్ని నెలకొల్పడానికి ఇది ఒక గొప్ప అవకాశం. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి. మహాత్మా గాంధీ మీకు అందరికి తెలుసు, గాంధీజీ గారు మీ అందరికి తెలుసు. గాంధీజీ గారు మన అందరికి తెలుసు. ఆయన ఎవరు? మన జాతి పిత. మనకి స్వాతంత్రం రావడానికి మహాత్మా గాంధీ మరి అహింసవాదాన్ని చేపట్టాడు. మీకు ఇది అందరికి తెలుసు. ఈ అహింసవాదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బైబిల్లో నుంచి వచ్చింది. మరి ఇది ఎవరికయ్యా, ఇది ఎవరికి మాదిరి అయింది అంటే మనకి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటనే గాంధీజీ గారు పాటించడం జరిగింది. ఆయన ఒక మాట అన్నాడు గాంధీజీ గారు, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పాలి అనే అహింసవాదాన్ని ఆయన ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు ఒకనాడు చేసినటువంటి బోధనే మరి గాంధీజీ గారు చేపట్టారు. అదే మాదిరిని ఈరోజు ఏం చేశాడు ఆయన? మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని. ఒకసారి దయచేసి మల్యపాద గ్రామస్తులారా, మీ అందరికి తెలియజేస్తున్న శుభవార్త ఏంటంటే మనలను సృష్టించిన కన్న తండ్రి అయిన దేవుణ్ణి ఒకసారి మనసారా ఆలోచన చేయండి. ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి? ఆయన ఈ లోకాన్ని సృష్టించిన ఈ లోకానికి ఆయనే రావడానికి గల కారణం ఏంటి? మనం ఎందుకు ఆయన్ను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అని ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేస్తే మన తప్పులు మనకు అరువు వస్తే మనం ఒక్కసారి ఆయన పాద సన్నిధికి చేరుకుంటే ఆయన ఉండే లోకమైన మోక్షాన్ని మనకు ప్రసాదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులరా, మన పాపములు ఒప్పుకుంటే
క్షమించు దేవా, నా తండ్రి నేను తప్పు చేశాను క్షమించు అంటే ఆ క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. కాబట్టి దయచేసి ప్రభు పేట మీ అందరికీ మనవి చేస్తున్నాం, క్షమించే సంపూర్ణమైన సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఇంత క్షమాగణ కలిగిన దేవుడు లోకంలో ఏ ఒక్క దేవదేవునికి లేని ఏకైక నామం కలిగిన దేవుడు, క్షమించే దేవుడు. మనుషులందరూ పాపాల కొరకు ప్రాణం పెట్టిన ఏకైక నాథుడు, మనుషులను మేల్కొల్పే మాటలు కలిగిన ఏకైక దేవుడు. ఆ ఏకైక దేవుడినే, ఏకైక సృష్టికర్తనే మనం నమ్ముకోవాలి. ఆ సృష్టికర్త నమ్ముకుంటే మనలో నిత్య రాజ్యము, దేవుడుండే మహాలోకమైన స్వర్గము మనకు ప్రాప్తిస్తుంది. ఆ స్వర్గం మనకు ప్రాప్తించాలంటే ఆ దేవుని మాటలను మనం చెవియొగ్గి వింటేనే ఆ మాటల ద్వారా మనకు జీవం కలిగింది. ఆ మాటల ద్వారా మనకు జీవమును ఇస్తుంది. ఆ జీవమును ఇస్తే మనం కూడా దేవుడుండే లోకంలో దేవునితో పాటు కలకాలం బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనసారా మీరు ఈ మాటలు చెవి ఎక్కి దేవుని మాటలు వినాలని ప్రభుపేట మీ అందరు కోరుతూ ఒక చిన్న ప్రార్థన చేసుకుని మాటలు ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల దేవ తండ్రి, ఈ మలియాబాద్ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ తండ్రి, నీ పిల్లలకు తండ్రి శుభవార్తను తెలియజేశాం నాయన. ఇదిగోండి తండ్రి, విన్న నీ బిడ్డలందరూ కూటమి బట్టి తండ్రి నీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ఈ మలియాబాద్ గ్రామంలో ఉన్న పెద్దలను, చిన్నలు, పిల్లలను తండ్రి, యవనస్తులు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. ఇదిగో నన్ను తండ్రి, నీ బిడ్డలు ఎంతో ఆసక్తి కలిగి ఎంతో తండ్రి కష్టపడుతూ బ్రతుకుతున్న ఈ సమాజం అంతా తండ్రి నీ కృపద్వారా తండ్రి బలపరిచి, భద్రపరిచి, కాచి కాపాడమని కోరుతున్నాం తండ్రి. ఇదిగో నన్ను తండ్రి, గ్రామంలో ఉన్న ఎవరైనా అనారోగ్యంగా ఉంటే తండ్రి వారి కొరకు కూడా ప్రార్థనిస్తున్నాం తండ్రి. వారిని సంపూర్ణమైన ఆరోగ్యంతో బలపరచమని, ఆశీర్వదించమని తండ్రి, వారికి క్షేమాన్ని దయచేయమని కోరుతున్నాం తండ్రి. ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో వారి ఇబ్బందుల నుంచి పరామర్శించమని కోరుతున్నాం తండ్రి. ఎవరైతే కష్టంలో ఉన్నారో ఆ కష్టం నుంచి విముక్తి దయచేయమని కోరుతున్నాం తండ్రి. ఎవరైతే తండ్రి బాధల్లో ఉన్నారో వారి బాధను తీసివేసి తండ్రి ఆ కుటుంబంలో ఎల్లకాలం శాంతి, సమాధానం, నెమ్మది దయచేయమని కోరుతున్నాం తండ్రి. ఎవరైతే తండ్రి ఈ కుటుంబంలో తండ్రి బాధపడుతున్నారో, ఎవరైతే ఈ గ్రామంలో బాధపడుతున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరికి నీ చిత్తం ద్వారా, నీ కృప ద్వారా తండ్రి వారికి క్షేమాన్ని దయచేయమని కోరుతున్నాం తండ్రి. ఎందరైతే తండ్రి ఈ గ్రామాన్ని పరిపాలిస్తున్నారో వారి నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి కూడా మంచి వివేకాన్ని, దయను దయచేయమని కోరుతున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి, గ్రామంలో ఉన్న పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం, చిన్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, పురుషుల కొరకు ప్రార్థిస్తున్నాం, స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని తండ్రి నీ కృపల వర్తనలాగా మంచి ఆరోగ్యం నుంచి, ఆయుష్ నుంచి, భాగ్యాన్ని ఇచ్చి తండ్రి వారు పని చేసుకోవడానికి శక్తిని కూడా దయచేయమని కోరుతున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి, ఈ గ్రామాన్ని నీ చేతులకు అప్పచెప్తాను, నీ కృపలు ఎల్లకాలం భద్రపరచమని, కాపాడమని, వారికి ఏ ఇబ్బంది, ఆటంకం లేకుండా తండ్రి నీవే కాపాడమని కోరుతూ ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడంటే, నేను రోగులకి డాక్టర్ వైద్యుడు ఎట్లయితే రోగులకు అవసరమో అదే ప్రకారం నేను పాపలను పిలవచ్చి కానీ నేను నీతిమంతులను పిలవాలని చక్కరైన మాట యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు. అందుకే ఈరోజు ఎవరైనా పాపంతో ప్రతి ఒక్కరు ఉంటే యేసుక్రీస్తు రక్తంతో కడగబడాలి. ఎందుకంటే అది ఎట్లయితే మనిషి రోగంతో ఉన్నప్పుడు వైద్యుడు నాకు అవసరం లేదనుకుంటే ఆ వ్యక్తి ఏమైపోతాడంటే చనిపోవటానికి అవకాశం ఉంటుంది. అదే ప్రకారంగా పాపం చేసిన వ్యక్తి నాకు దేవుడు అవసరం లేదు, యేసు ప్రభు అవసరం లేదనుకుంటే ఆ పాపానికి నరకం అనేది శిక్షణ అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలారా, యేసుక్రీస్తు రక్తం చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళటానికి మార్గమైనాడు. కాబట్టి మనం అందరూ తెలుసుకోవాలి. మనమంటున్నాము ఏమంటే ఈ చిన్న కులము, పెద్ద కులం అని చాలా మనుషులు చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మనకి దేవుడు
వెలుతురుని ఇచ్చినప్పుడు ఇది చిన్న కులం అనే ఇది వెలుగు, ఇది పెద్ద కులం అనే వెలుగు అనడం అది న్యాయం కాదు. అదే ప్రకారంగా మరి విషయం ఏమంటే మనకి దేవుడు నీళ్ళనిస్తున్నాడు. ఇది చిన్న కులవాని నీళ్ళు, ఇది పెద్ద కులవాని నీళ్ళు మనము. అదే ప్రకారంగా ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు అన్నిటినీ దేవుడు సమానంగా చేశాడు. గాలిని పీలిస్తున్నాం. ఇది గాలి చిన్న కులమాని గాలి, ఇది పెద్ద కులమైన గాలి మనం అనం. ఎందుకంటే దేవుడు ప్రపంచ మానవాళికి అందరూ సమానంగా పంచిపెట్టాడు. మనమే చిన్న కులం పెద్ద కులమైన వేరుపరిచి మనం దేవుని దూషిస్తున్నాం. కాబట్టి ఒకే మనిషి నుండి ప్రపంచం పుట్టుకొచ్చింది. ఒకే మనిషి నుండి మనము పరలోకాన్ని వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఒకటి వాస్తవం అండి, మేము చెప్పేటువంటి కళ్ళ కబుర్లు కావచ్చు, నేను చెప్పేటువంటి శుద్ధి సోది కావచ్చు, మేము చెప్పేటువంటి మసిపూసి మారడికాయ చేసినట్టు కావచ్చు, కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, మనం అందరం కూడా చచ్చిపోతాం, అందరం కూడా మరణిస్తాం. ఇది మాత్రం నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే మీ తాత వాళ్ళు, మీ నాన్న వాళ్ళు, మీ ముత్తాత వాళ్ళు చచ్చిపోయినారు. రేపటి దినాన మనము చచ్చిపోతాము. అయితే చచ్చిపోయిన దినాన నువ్వు ఎక్కడికి వెళ్తావన్న సంగతి మాత్రం అది మాత్రం గుర్తుపెట్టుకో. చనిపోవడం గ్యారెంటీ. ఆ చనిపోయే లోపల ఒక విషయాన్ని తెలుసుకోవాలి, ఆయన్నే యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నీ ఆత్మ ధన్యమైనటువంటి జీవితాన్ని స్వతంత్రించుకుంటుంది. ఆయనను తెలుసుకోకుండా, ఆయన పట్ల నువ్వు ధ్యాస ఉంచకుండా, ఒకవేళ ఎంత సంపాదించినా ఎన్ని సంపాదించుకున్నావంటే, అందరూ అంటారు చనిపోయిన ఆత్మ శాంతించాలంటే వారికి ఇష్టమైన వస్తువులు కొనివ్వడం కాదు, చనిపోయిన ఆత్మ శాంతించాలంటే శాంతి మార్గమైనటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి. అప్పుడే చనిపోయిన ఆత్మకు శాంతి ఉంటుందని తెలియజేస్తూ ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మరి మురికిదొడ్డి గ్రామ ప్రజలకు తెలియజెప్పాము. సంపాదించిన ఆస్తులు, కూడబెట్టిన డబ్బులు, బంగారము, అపరంచి మేడలు ఏ మనిషిని రక్షించలేవు. యేసుక్రీస్తు వారి బలిదానము, ఆయన చేసినటువంటి పుణ్యదానము, ఆయన చేసినటువంటి త్యాగము, ఆ త్యాగమందు దృష్టి ఉంచిన వారికి, ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వారికి, ఆయన యందు నిలకడపెట్టిన వారికి ఆ స్వర్గమందు చోటు, ఆత్మకు శాంతి, ఆత్మకు నెమ్మది. ఆత్మ స్వర్గం చేరాలంటే, ఆత్మ పరలోకం వెళ్ళాలంటే ఆయన మాటలు ఏంది నిత్య జీవం ఉందన్న మాటలు తెలియజెప్పాము. ఈ యొక్క లోకంలో ఏది శాశ్వతం కాదు, అన్ని అశాశ్వతమే. మనిషి భ్రమపడుతున్నాడు. నేను సంపాదించింది నాతో పాటు వస్తుంది అనుకుంటున్నాడు, నేను కూడబెట్టింది నాతో పాటు ఉంటుంది అనుకుంటున్నాడు. కానీ ఎవరికి కనిపించకుండా, ఎవరికి చెప్పకుండా కనురెప్ప పాటులో మాయమైపోయేటువంటి మనిషి విర్రవీగుతున్నాడు. తండ్రి మీ యొక్క మాటల పట్ల ధ్యాస లేకుండా బ్రతుకుతున్నాడు, మీరంటే భయం లేకుండా బ్రతుకుతున్నాడు. చెప్పబడేటువంటి మాటలు కళ్ళబొల్లి మాటలు అనుకుంటున్నాడు, సొల్లు మాటలు అనుకుంటున్నాడు. తండ్రి మరణించిన తర్వాత వాడి ఆత్మకు పట్టేటువంటి గతి గమనించకుండా, ఆ ఆత్మకు పట్టేటువంటి స్థితి ఆలోచన చేయకుండా అనవసరంగా కాలాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నాడు. అట్టి సమాజము, అట్టి మార్గంలో నడుస్తున్నటువంటి కారణం చేత ఈ రోజు ఈ యొక్క ప్రకటన ద్వారా ఈ గ్రామానికి వచ్చాము, తెలియజెప్పాము. ఏది శాశ్వతం కాదు, యేసుక్రీస్తు వారు ఒక్కటే శాశ్వతమని, స్వర్గం ఒక్కటే శాశ్వతమని, ఆయన ఎందే నిత్య జీవం ఉంది, ఆయన ఎందే పాప క్షమాపణ ఉందని, ఆయన నమ్ముకుంటేనే స్వర్గం వెళ్తామని, ఆయన నమ్ముకుంటేనే ఆత్మకు శాంతి వస్తుందని తెలియజెప్పాము. మంచి నిర్ణయం తీసుకొని వారి జీవితం పట్ల, వారి జీవిత గమనం పట్ల, వారి ఆత్మ పట్ల, మరణించిన తర్వాత మరో బ్రతుకు పట్ల ధ్యాస కలిగి, ఆలోచన కలిగి, విచక్షణ కలిగి మంచి మార్గాన్ని ఎన్నుకొని మంచి నిర్ణయాన్ని తీసుకొని వారి ఆత్మలు వారు రక్షించుకునేటువంటి తెలివిని వారికి అనుగ్రహిస్తారని కోరుకుంటూ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుని కూడా పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. వారి ఆరోగ్యాలను బాగు చేయండి. మీ చల్లని కృప వారి కుటుంబాల పట్ల, వారి చేస్తున్న పనుల పట్ల, వారి పిల్లల పట్ల, వారి సంపద అంతటిని బట్టి వారికి ఉన్నటువంటి మరి అన్నిటిని దీవించారు. ఇక ముందు కూడా దీవించి వారికి తోడు నీడగా ఉండి గ్రామ ప్రజలందరినీ కూడా మీ చల్లని కనురెప్పల కింద, మీ చల్లని రెక్కల కింద కాచి కాపాడి భద్రపరచమని ఈ ప్రార్థన మనలు ప్రభువైన క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పెందలకడా నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుష్ ప్రభుకై ఖర్చు చేసి నిత్య
నిత్య జీవం పొందుకొనుమని ప్రకటించుచు సాక్షార్థమై క్రీస్తేసులా ప్రభుని కనపరిచి జీవితంలోన మాదిరి చూపి నిందారహితుడవై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి పల్లెన సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి భూమి మీద జీవితం అని ఇడిచిన తర్వాత మరొక జీవితం ఉందండి. ఈ యొక్క జీవితం గురించి ఎవరికి తెలియదు. ఎవరు ఏం చెప్పారయ్యా, ఈ లోకం ఇడిచిన తర్వాత ఇంతే గాలి కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది అంటుంటారు. అలాగే కాదు, మనం భూమి మీద మనం వెహికల్ మీద పోయేటప్పుడు యాక్సిడెంట్ అయిపోతే ఒక కాల చెయ్యి విరిగిపోతే మరి ప్రాణం పోతే ఏమంటారు అంటే కాలు చేయని ఇరిగి ప్రాణం ఉంటే బాగుండే కదా అంటున్నారు. అదే మన ఒక ప్రాణం అనేది ఆత్మ. ఆ ఆత్మ రక్షించుకోవాలంటే మరి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే మరొక లోకం ఉంటుంది మనం చనిపోయిన తర్వాత. పెందలకడా నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుష్ ప్రభుకై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకొనుమని ప్రకటించుచు సాక్షార్థమై క్రీస్తేసులా ప్రభుని కనపరిచి జీవితంలోన మాదిరి చూపి నిందారహితుడవై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి మన జీవితాలను కట్టే సువార్త ఏంటి, శుభవార్త ఏంటి అంటే మనలను సృష్టించిన ఆ దేవాది దేవుడు పరలోకమందున్నాడు. ఆయనను తెలుసుకుంటే మనకు ఆయన ఉండే లోకాన్ని, స్వర్గాన్ని మనకు ప్రాప్తిస్తున్నాడన్న ఈ శుభ సమాచారాన్ని మీ దగ్గరకు తీసుకుని వచ్చాను ప్రియులారా. ఈ ప్రేరేపణ మా మనుషులైన మావలను కలిగినది కాదు, పరలోకమున్న ఆ తండ్రి అయిన దేవుడు మా పట్ల కలిగించి ఈ మిమ్మల్ని ప్రేమించి మీ పిల్లల నా బిడ్డలు మల్లాపురంలో ఉన్నారు, వారికి నా ఆటలు తెలపండి, వారికి నా గురించి తెలియజేయండి అనే దేవుడు మమ్మల్ని ప్రేరేపించి మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గరకు మమ్మల్ని పంపించాడు ప్రియులారా. ఈ లోకములో మనకి ఎన్ని ఉన్నా శాశ్వతం కాదు, ఏది ఉన్నా మనకు శాశ్వతం కాదనే సత్యం తెలిసినా కూడా ప్రతి దాని కొరకు మనం ఈ లోకంలో ఆరాటపడి బతుకుతున్నాం. జీవితానికి గమ్యం మాత్రం ఒకటే. ఆ గమ్యం ఏమిటంటే మనల్ని సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడు, ఏ లోకంలో ఉన్నాడని తెలుసుకుని ఆయన కొరకు బ్రతకడమే మనకు దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించాడు ప్రియులారా. మనమైతే ఈ లోకంలో మన ఆశలను అలిగాసలు చేసుకుంటూ
మన ఆశల కొరకు పరిగెడుతూ ఉన్నాం తప్ప మనం ఎందుకొరకు ఈ లోకం వచ్చాము, ఎందుకొరకు ఈ లోకానికి దేవుడు మనల్ని పంపించాడన్న వాస్తవాన్ని మర్చిపెట్టి మనం సొంత కార్యంలో బ్రతుకుతున్నాం. ప్రియులారా, దేవుడు అద్భుత స్వరూపి, ఆలోచనకర్త, మాట ద్వారా సమస్త సృష్టిని నిర్మించిన అద్భుత స్వరూపుడైన దేవుడు, కరుణా సంపన్నుడు, ఆయన కృప చూపించు దేవుడు. మనము మన పట్ల ఆయన ప్రేమను కనపరుస్తూ మనల్ని ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడంటే సమస్తమును ఆయన సృష్టించి మన పాదాల చెంత పెట్టాడు. ప్రియులారా, దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే సర్వలోకాన్ని సృష్టించి మానవులను ఏలడానికి ఆ సృష్టిని మన పాదాల దగ్గర పెట్టాడు. ప్రియులారా, అంత గొప్పగా దేవుడు మనల్ని నిర్మిస్తే, అంత గొప్పగా దేవుడు మనల్ని సృష్టిస్తే మనము ఆ సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి సృష్టిని పూజించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ప్రియులారా, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపి, ఆయనకి ఏ రూపము లేదు, ఆయనకి ఏ పేరు లేదు. సర్వ సృష్టికర్త అయిన, సర్వలోకానికి సర్వ సృష్టికి జగత్ రక్షకుడు, జగత్ సృష్టికర్త అయిన దేవుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకోవడానికి మల్లాపూర్వమైన ఈ ప్రజలందరికీ దేవుడు పిలుపునిస్తున్న ప్రియులారా, ఆ సత్య దేవుని తెలుసుకోవాలి, ఆ సత్య దేవుని అంగీకరించాలి. ఆ సత్య దేవుని ద్వారా మనము మోక్షాన్ని చేరుకుంటాం. ఆ సత్య దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 ఏళ్ల క్రితం ఈ లోకానికి వచ్చి మనుషులందరి కొరకు, పాపాల క్షమాపణ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, మనుషులందరూ దేవుని తెలుసుకొనక సొంత మార్గంలో బ్రతుకుతూ పాప భోగేచ్ఛల కొరకు బ్రతుకుతూ ఆ పాప భోగేచ్ఛల వల్ల చనిపోతుంటే మనుషులందరూ నరకానికి వెళ్తారన్న తప్పును కలిగి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చి మనుషుల ప్రతి పాపమును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తం ద్వారా కడిగి వేయాలని ఒక సంకల్పం కలిగి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఈ రోజు మల్లాపూర్లో ఉన్న ప్రజలారా, మనం ఏదైనా దేవుని దృష్టికి పాపం చేసి ఉన్నాయా, మన కొరకు మన అద్వితీయ నాథుడైన యేసుక్రీస్తు అనే రక్షకుడు మనకు ఉన్నాడు. మహిమగల దేవ, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల దేవ తండ్రి, నీ మాట ద్వారా తండ్రి సమస్త లోకాన్ని సృష్టించి తండ్రి మమ్మల్ని ప్రేమించి లోకాన్ని తండ్రి మా పాద సన్నిధులు తండ్రి ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా తండ్రి మమ్మల్ని ప్రేమించి మరొక దినము మా జీవితంలో ప్రసాదించావు. ఇది నీ కృప, నీ దయ, నీ దాక్షిణ్యం వల్ల బ్రతుకుతున్నాం తండ్రి. ఇదిగోనైనా నా దేవా, నా తండ్రి, ఇదిగో చక్కని ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, బలమునిచ్చి, భాగ్యాన్ని ఇచ్చి తండ్రి, ఇదిగోనైనా తండ్రి సంతోషంగా ఉంటున్నామంటే కేవలం ఇది నీ దయా, నీ కృప, నీ కాపుదల తండ్రి. ఈ కాపుదలను ఇచ్చినందుకు ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేయడానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా తండ్రి మల్లాపూర్లో ఉన్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన, పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాం, పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం, పురుషుల కొరకు ప్రార్థిస్తున్నాం, స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. మల్లాపూర్లో బ్రతుకుతున్న ప్రతి ఒక్క జీవి కొరకు, ప్రతి ఒక్క మనిషి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం, వారిని స్వస్థతపరచండి, బాగుపరచండి నైనా తండ్రి. నా దేవుడి వల్ల నేను ఆరోగ్యం పొందుకున్నాను, మా బలమైన సాక్ష్యాన్ని పొందుకోవడానికి కృప చూపించండి. ఎవరైనా కష్టంలో ఉంటే తండ్రి వారి కష్టం నుంచి విడిపించమని, ఎవరైతే బాధలో ఉన్నారో ఆ బాధల నుంచి విడిపించమని, ఎవరైతే తండ్రి దుఃఖంలో ఉన్నారో ఆ దుఃఖం నుంచి విడిపించమని, ఎవరైతే తండ్రి అనేకమైన రోగములతోనూ అనేకమైన కష్ట నష్టాలతోనూ బ్రతుకుతున్నారో వారందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో తండ్రి సమాధానం అనుగ్రహించమని ప్రభు పేట కోరుతున్నాం నాయన. ఇదిగో నా తండ్రి మల్లాపురంలో ఉన్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం, వారికి తండ్రి వివేచన, మంచి శక్తిని, బలమును అనుగ్రహించమని కోరుతున్నాం తండ్రి. ప్రజలందరూ తండ్రి చక్కనైన మార్గంలో తండ్రి ప్రయాణించడానికి ఆ నాయకులు కూడా వివేచన, జ్ఞానమును అనుగ్రహించమని కోరుతున్నాం తండ్రి. ఊరు పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాం, ఊరు చిన్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం, పనివారి కొరకు ప్రార్థిస్తున్నాం, వ్యాపారస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం, ధనవంతుల కొరకు ప్రార్థిస్తున్నాం, పేదల కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరూ నీ కృపలో మాత్రమే వర్ధిల్లలాగా సహాయం చేయండి. వారందరూ కూడా తండ్రి సత్యదేవుడని నిన్ను తెలుసుకుని, సత్యదేవుడని నిన్ను ఎరుగుకుని తండ్రి ఆ దేవుడిని నేను చేరుకోవాలి, ఆ దేవుని నేను మోక్షం పొందాలని తపన తృష్ణ వాళ్ళందరికీ అనుగ్రహించమని కోరుతూ ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేట అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్.